వాట్ ఈజ్ రిటన్ ఆన్ యువర్ ఫోర్ హెడ్ డలాట లిఖితం ఎవడు తప్పించలేడని మనకి ఏది రాసి ఉంటే అది అవుతుంది. అయితే ఒక పరిణతి చెందినటువంటి ఒక నాయకత్వం ప్రతిపక్షంలో ఉంటేనే డెవలప్ అవుతుంది, అధికార పక్షంలో అంత కాదు. వ్యక్తిగతంగా మీరు మీ అభిప్రాయం మీకు ఎట్లా అనిపిస్తుంది? సమ్టైమ్స్ ఫీల్ సఫకేటెడ్, అంటే ఆవేశం కావచ్చు, అంచనాలు తారుమారు కావచ్చు. ఏడ్చారు ఎప్పుడైనా? ఓ మెనీ డేస్, చాలాసార్లు ఏడ్చి ఉంటాం. అంటే బాధ కలుగుతుంది కదా, అంటే నిరంతర వైఫల్యాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ జర్నీ, ప్రజా జీవితమే ఇట్లా, పబ్లిక్ లైఫే ఇట్లా. చాలామందికి ఇదేదో రోజీ అండ్ రొమాంటిక్ కెరియర్ లెక్క అనిపిస్తుండొచ్చు, పెట్టుబడిదారులకు అనిపిస్తుంది. ఎందుకంటే వాడు వ్యాపారస్తుడు కదా. ఇప్పుడు చాలామంది 100 కోట్లు ఎంపీలకు ఖర్చు పెడతారు, 200 కోట్లు ఎంపీలకు ఖర్చు పెడతాడు, మళ్ళీ 2000 కోట్లు సంపాదిస్తాడు. ఇది వ్యాపారం. కానీ ధర్మం అనుకున్నవాడికి పెయిన్ ఉంటుంది. వాడు జూదం లెక్క ఆడుతున్నాడు కదా. 10 కోట్లు పడాయి, 20 కోట్లు పడాయి, 30 కోట్లు పడాయి, నేను ఎమ్మెల్యే పోటీ చేస్తా, 100 కోట్లు పడాయి ఎంపీ పోటీ చేస్తా అని ఆ 100 కోట్లను 1000 కోట్లు చేస్తాడు, 20 కోట్లను 200 కోట్లు చేస్తాడు. కాబట్టి అది వ్యాపారం వాడికి. కానీ ధర్మం అనుకొని వచ్చిన వాడికి పెయిన్ ఉంటుంది, ఎగనీ ఉంటుంది, టీయర్స్ ఉంటాయి. అరే వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అని చెప్పని. సో పాలిటిక్స్ అన్ఫార్చునేట్లీ హాస్ బికమ్ ఏ కమర్షియల్ గేమ్ అయిపోయింది. ఇది వెరీ వెరీ థర్డ్ రేట్ కమర్షియల్ గేమ్. ఇక్కడ నేను ఎప్పుడు నమ్ముతుంటా 4 వైరసెస్: కాస్ట్, కులతత్వం, కాస్ట్, కమర్షియలైజేషన్, డబ్బు, తర్వాత కమ్యూనలైజేషన్. ఈ 3-4 వైరస్లు నాశనం చేసేస్తున్నాయి రాజకీయం. మొత్తం ఇది పెట్టుబడిదారు చేతిలో బందీ అయిపోయింది కదా వ్యవస్థ. బాధ అవుతుంది అప్పుడప్పుడు. అరే ఏంది, వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అవి అనిపిస్తే ఏం ఆమె రాజకీయం రాకుండా నువ్వు కొట్టినాడు ఎవడు లేడు. ఐ వాజ్ అ కంఫర్టబుల్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఫర్ సత్యం దెన్ 2007. ఐ వుడ్ ప్రాబ్లీ గ్రోన్ హైట్స్. ఎందుకు వచ్చానా రాజకీయంలోకి అనిపించిందా? అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాకపోతే నేను అదే చెప్తా ఉన్నాను కదా, శివుడిని ప్రత్యక్షం చేసుకోవాలంటే ఇట్లా కూర్చొని తపస్సు చేస్తానంటే మొత్తం పుట్టలు కట్టాలా, పాములు తిరుగుతుండాలా, మొత్తం ఇంతలా సినిమాలో చూస్తుంటే కదా, ఇంత చిన్నప్పుడు ఎన్ రామారావు గారు తపస్సు చేస్తుంటే పుట్టలు కట్టినట్టు. ప్రజల మన్నన పొందాలన్నా, రాజకీయ ప్రస్థానంలో పూర్తి స్థాయి గెలుపును సంపాదించుకోవాలంటే కూడా దేవుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నట్టే. కాకపోతే ఇప్పుడు ఒక నియో పాలిటిక్స్ అండి, ఈ ఒక న్యూ నామ్ అయిపోయింది పాలిటిక్స్. దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్ ఫర్ పీపుల్. ఇప్పుడు పాలిటిక్స్ అంతా రేవంత్ పాలిటిక్స్. ఇది పైసా పేకో తమాషా దేకో, సోషల్ మీడియా మే హల్లా గుల్లా కరో, ఉన్నది లేనట్టు అబద్ధమాడు. కానీ ఇదే రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే రాజకీయాలు చేసింది. సో కమర్షియల్ నేతలను అలాగే అంటే ఒక విషయం అండి, కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు ఏదైతే అసాధ్యం అనుకుందో దాన్ని సాధించి చూపెట్టినాడు. నేను చిన్నప్పటి నుండి మాకు బాగా గుర్తు, మేము నల్లగొండ జిల్లా కదా మాది. అరే ఏంద్రబాయ్ గీన్నె డ్యామ్ ఉన్నది, మనకెందుకు నీళ్ళు లేవని అనుకుంటుంటే మేము ఎప్పుడు. తలాపున గోదావరి నాగార్జున డ్యామ్ ఉంటుంది, మాకెందుకు నీళ్ళు రావు, మేమేంది ఉట్టిగా జొన్నలు ఆందలు సద్దలు పండించుకోవాల్సిన పరిస్థితి ఏంటి, మాకెందుకు పచ్చని పొలాలు కనబడవు అని చెప్పని బీళ్లు పడ్డ భూములేంది, అట్లా బాధపడేటోళ్ళం. ఆ తర్వాత మా ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళకు ఎందుకు పోతున్నాయి, తెలంగాణకు ఎందుకు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. సో వీ యూస్ టు హియర్ ఆల్ దిస్. మేము అట్లా పెరిగినాం. యాజ్ అ స్టూడెంట్ లీడర్గా చూసినాము, ఒక విద్యార్థిగా చిన్న ఇంట్లో పౌరుడిగా చూసినాం. కాబట్టి కేసీఆర్ వాట్ వాజ్ ఇంపాసిబుల్ మేడ్ ఇట్ పాసిబుల్. తెలంగాణ సాధించుకొచ్చినాడు. 14 ఏళ్ళు హీ సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్స్, లాట్ ఆఫ్ ఇన్సల్ట్స్, లాట్ ఆఫ్ ట్రెచరీస్, మోసాలు, వెన్నుపోట్లు అన్నీ చూసి నిలబడి 4 కోట్ల మంది ప్రజల యొక్క కళను సఫలీకృతం చేసిండు. ఫలితం ఏంద్రా అంటే తెలంగాణ అభివృద్ధి చెందింది. ఫలితం ఇవాళ హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందింది, ఇండస్ట్రియల్లీ ఎట్లా అభివృద్ధి చెందింది, ఫైనాన్షియల్లీ ఎట్లా అభివృద్ధి చెందింది, పేద రైతులు కోటీశ్వర్లు ఎట్లా అయినారు ఇవాళ, కరెంటు కష్టాలు లేకు. వీఆర్ నౌ ఆన్ పార్ ఎనీ అదర్ డెవలప్డ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. వీఆర్ నౌ ఎ బీకాన్ ఇన్ ద కంట్రీ. సో దాన్ని ఇక మీరు కమర్షియలైజేషన్ అయిందా అంటే కొంత ఏమైనా అక్కడిక్కడ పెట్టుబడిదారులు పోయినరు. ఇప్పుడు పెట్టుబడిదారులు పోతున్నారు. బట్ ఆయన కమిట్మెంట్ టు తెలంగాణ, ఆయన కన్విక్షన్స్ ఫర్ దిస్ ల్యాండ్ ఆర్ ఎటర్నల్. ఆయన అనుకుంటే ఆయన మళ్ళీ అటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద పుట్టాడు. ఇక ఓకే, ఈ గడ్డ మీద మళ్ళీ అటువంటి పుట్టాడు. he is the last generation that you will see in current politics. ఆ కన్విక్షన్స్, ఆ కమిట్మెంటు, జిద్దు, ఈ గడ్డ కోసం ఉన్న జిద్దు ఇంకెవరికి ఉండదు. ఇక అది సరే, ప్రభుత్వంలో కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కొన్ని ఏమైనా లోటుపాట్లు ఉండొచ్చేమో, ప్రజలకు ఏదైనా అసంతృప్తి కలిగించే కారణాలు ఉండొచ్చేమో.
బట్ నోబడీ కెన్ క్వశ్చన్ హిస్ కమిట్మెంట్ టు పీపుల్ అండ్ టు దిస్ ల్యాండ్. ఈ గడ్డ మీద ఆయనకున్న ప్రేమ, తెలంగాణ పట్ల ఉన్న సోయి, విఘ్నత, నాలెడ్జ్ అపారం. అది నేను చాలామందితో పనిచేసిన కదా, ఐవ్ సీన్ సో మెనీ పీపుల్. సో కేసీఆర్ గారిని నేరుగా కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన మాటల్లో కానీ మీరు ఏం తెలుసుకుంటారు? ప్రధానంగా ఆయన ఎక్కువ అంటే ఏ విషయాలు మిమ్మల్ని ఎక్కువ ప్రభావం చూపుతాయి? ఆయన ఎట్లా ఉంటుంది ఆయన యాటిట్యూడ్? నేను వారితో బాగా నాకు నచ్చినటువంటి ఒక ట్రైట్ కేసీఆర్ గారు ఏంటంటే, ఒకటి నిరంతర విద్యార్థి. నిరంతర విద్యార్థి. హీఈస్ అ స్టూడెంట్, ఆల్ ద టైమ్ స్టూడెంట్. ప్రతిసారి నేర్చుకోవాలనుకుంటారు. జిజ్ఞాస. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే మీ ఇంటికి వచ్చి కూర్చొని నేర్చుకుంటారు. అంత గొప్ప స్కిల్ నేను ఏ లీడర్లో చూడలే. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఎవరిదైనా చిన్న పిల్లోడి దగ్గర అయినా సరే, వాడి దగ్గర అయినా మెటీరియల్ ఉంటే కూర్చొని మాట్లాడతారు. అదొకటి నిరంతర విద్యార్థి. రెండవది ఫోకస్, అన్డీవియేటెడ్ ఫోకస్ అనేది. అంత ఫోకస్డ్గా ఉండడం చాలా కష్టం. ఐకాన్గా చాలామంది ఉండలేరు. ఒక పని పెడితే ఆ పని సాధించేంత వరకు వేరే ఏం కనబడవు ఆయనకు. ఒక్కటే అర్జునుడికి కనుక పక్షి గుడ్డు కనబడ్డట్టు కేసీఆర్ గారు ఏదైనా లక్ష్యం అనుకుంటే అదే లక్ష్యం. అండ్ ఐవ్ సీన్ లైక్ దాట్. నమస్తే తెలంగాణ పెట్టినప్పుడు అది తప్ప ఇంకోటి పట్టించుకోలే. టీ న్యూస్ పెట్టినప్పుడు అది తప్ప ఇంకోటి పట్టించుకోలే. ఉద్యమ నిర్మాణంలో ఉద్యమం తప్ప ఇంకోటి పట్టించుకోలే. తెలంగాణ 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 తెలంగాణ. సో ఐ మీన్ హీఈస్ అ స్పెషల్ మ్యాన్. యూ కాంట్ హ్యావ్ అనదర్ కేసీఆర్. సో కేసీ వేణుగోపాల్ మొన్న హైదరాబాద్కు వచ్చి పార్టీ నేతలకు అలాగే ఇక్కడ పీసీసీ వాళ్ళు కూడా చెప్పింది, ఎలాంటి నేతలైనా వచ్చినా ఎవరు వచ్చినా పార్టీలోకి చేర్చుకోవాలి అన్కండిషనల్గా అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకవేళ దాసోజు శ్రవణ్ గారికి కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ మీకు అన్యాయం జరిగింది, సముచిత స్థానం కల్పిస్తాం, మీరు కాంగ్రెస్లో రావాలని ఒకవేళ మీకు పిలుపు వస్తాయి ఏం చెప్తారు? నాకు అట్లా పిలుపు రాదు. నేను ఆ పిలుపును స్వీకరించాను. ఎందుకు? ఇక రాదు, అంతే. అది ఆ పిలుపు రాదు, నేను స్వీకరించాను. ఓకే, రెండు జరగవు. ఇక ఐ థింక్ మై డెస్టినీ ఈజ్ వెరీ క్లియర్. ఏసీసీ నుండి పిలుపు వస్తాయి. ఎక్కడి నుంచి పిలుపు వచ్చినది ఏం జరగదు. ఓకే, పిలుపు రాదు, వచ్చినా నేను స్వీకరించాను.